హాయ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీగా కొలతల ప్రకారం చెప్తాను, చూసేసేయండి. ఓకేనా? ఇవి 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు. అయితే మామూలుగా మనకి ఎంత 11 ఇంచులు హ్యాండ్స్ పొట్టిగా ఉన్న వాళ్ళకంటే పొడుగున్న వాళ్ళకైతే 11 ఇంచులు ఉంటుంది. 11 ఇంచుల కాడికి నేను ఇంచు ఇక్కడికి తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఇలాగనమాట. ఇలా గీసుకోండి మంచిగా బ్లౌజ్కి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్కి మనం ఎంత, నేను చిన్నగా ఎక్కువ పెట్టుకోవట్లేదు, 3 ఇంచులు తీసుకుంటున్నా. 3 ఇంచుల కాడికి ఇలా వేసుకోండి. మీకు కావాలంటే ఇలా కూడా వేసుకోండి, ఇంకెక్కువ కావాలంటే. నేనైతే అంత అవసరం లేదు కాబట్టి చిన్నగా తీసుకుంటున్నా. హ్యాండ్స్ కొలతలు చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ కాకుండా ఒక 4-5 కుచ్చులు వచ్చినా ఓకే, ఎక్కువ వచ్చినా కూడా బాగోదు కాబట్టి నేను ఒక 5 కుచ్చులు వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను, 3 ఇంచులు పెట్టేసుకొని. ఇప్పుడు బ్లౌజు వెనకాలకి మనం ఈ బ్లౌజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. కొలతలే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 1/2 ఇంచ్ వదిలేసిన, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 15 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడికి 15 ఇంచుల కాడ 5 ఇంచులన్నర షోల్డర్ పెట్టుకుంటున్నా. ఇదిగోండి, సేమ్ ఇక్కడ కూడా 5 ఇంచులన్నర తీసుకోండి. రెస్ట్కి కూడా ఇలాగా 5 ఇంచులన్నర తీసుకొని ఇలా మాత్రం నేను 12 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 12 ఇంచులు, ఇలాగా ఇక్కడ 1 ఇంచు కాడ ఇలా గీసుకోండి. లేదంటే మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉన్న దానికి బట్టైనా గీసుకోవచ్చు. ఈ గల్ల మాత్రం 2 ఇంచులు, పొడవు వచ్చేసి నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నా ఇక్కడికి. ఇలాగా అది కూడా డబ్బా గల్లనే గీసేసుకుంటున్నా నేను. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులకి ఒక 2 ఇంచులు ఎగస్ట్ ఉంచుకోండి. ఇక్కడ సేమ్ ఎక్కువ తక్కువ పట్టుకోకుండా ఇక్కడ ఎక్కువ ఇట్లా పట్టుకోండి దీనికి. ఇప్పుడు మనం గల్ల కట్ చేసేద్దాం. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా వాళ్ళు డబ్బాగల్లో పెట్టమన్నారు కాబట్టి నేను క్లాత్ మీద, బ్లౌజ్ క్లాత్ మీద వేసి మలిపేసి కుట్టేస్తాను కాబట్టి కట్ చేయట్లేదు. ఇప్పుడు ఇది వెనకాల భాగంకి ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకుంటే తక్కువ. ఓకే, ఇలా వేసుకున్నాను కరెక్ట్గా. ఇక్కడ మనం గల్లు వచ్చేసి 5 ఇంచులు, వాళ్ళు తక్కువనే పెట్టమన్నారు కాబట్టి 5 ఇంచులు ఇక్కడికి గల్ల. ఇలా నీట్గా ఇలా గీసుకోండి. ఇలా ఇది మొత్తం ఇలా నీట్గా మనం ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇటువైపు అయితే 2 ఇంచులన్నర ఇక్కడికి వస్తుంది. ఇటు 4 ఇంచులు కట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసిన కాబట్టి ఇలాగా. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది, మనం జెయింట్లు వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మనకి ఇటువైపు అటువైపు కంపల్సరీ జెయింట్లు వస్తాయి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు వెనకాల దాని మీద ముందు ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా
అంటే బుగ్గు ఏమీ రాకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా ఇక్కడైతే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ వేరే క్లాత్ ఉంటుంది కదా, అది ఇంత కొంచెం ఇక్కడ ఇలా జాయిన్ చేసేసుకుంటే ఇలాగా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టీలు వచ్చేసి ఇక్కడేమో 3 ఇంచుల నార, పొడవు 11 ఇంచులు లేదా ఇది 12 ఇంచులు ఉంది పెట్టేస్తున్నా. 2 ఇంచుల నార కాడ ఇలాగా వేసేసుకొని ఇది మరి చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.